brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. వెంకటేష్ తర్వాత సినిమా ఏంటి? మామూలుగా అయితే వెంకి మామ నెక్స్ట్ సినిమా గురించి అంత ఆసక్తి ఉండేది కాదేమో. కానీ సంక్రాంతికి వస్తున్నాం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఈయన ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది ఇప్పుడు. మరి వెంకి నెక్స్ట్ సినిమా ఎలా ఉండబోతుంది? మరోసారి ఫ్యామిలీ కథతోనే రాబోతున్నారా? సంక్రాంతికి సైలెంట్ గా వచ్చి వైలెంట్ గా ఇండస్ట్రీ హిట్ కొట్టారు వెంకటేష్. అసలెవరూ ఊహించని స్థాయిలో 300 కోట్లు వసూలు చేసి పండక్కి సెన్సేషన్ క్రియేట్ చేశారు. దాంతో వెంకీ నెక్స్ట్ సినిమా ఏమై ఉంటుందా అనే ఆసక్తి మొదలైందిప్పుడు. ఈయన కోసం 4 ప్రొడక్షన్ హౌజులైతే వేచి చూస్తున్నారు. కానీ ఏదీ కన్ఫర్మ్ చేయలేదు. గతేడాది వెంకీ ఫోకస్ అంతా సంక్రాంతికి వస్తున్నాంపైనే పెట్టారు. ఇది పూర్తయ్యాకే నెక్స్ట్ సినిమాపై దృష్టి పెట్టాలని ఫిక్స్ అయ్యారు వెంకటేష్. ఆ మధ్య నెక్స్ట్ ఏంటి అని అడిగితే చూద్దాం మెల్లగా, కంగారేం లేదుగా అన్నారు ఈ సీనియర్ హీరో. కాకపోతే మైత్రి మూవీ మేకర్స్, సితారా ఎంటర్టైన్మెంట్స్, స్వప్న సినిమాతో పాటు సురేష్ ప్రొడక్షన్స్ లో వెంకీ నెక్స్ట్ కమిట్మెంట్స్ ఉన్నాయి. తరుణ్ భాస్కర్ తో పాటు డీజే టిల్లు ఫేమ్ విమల్ కృష్ణ కూడా వెంకటేష్ కు కథలు చెప్పారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అలాగే అనుదీప్ కేవి పేరు వినిపించిన విశ్వక్సేన్ సినిమాతో బిజీ అయ్యారీయన. దాంతో వెంకీ నెక్స్ట్ సినిమాపై ఈ సస్పెన్స్ ఇంకొన్నాళ్లు తప్పకపోవచ్చు. తర్వాతి ప్రాజెక్ట్ ఎప్పుడున్నా మరోసారి ఫ్యామిలీ కథతోనే రావాలని చూస్తున్నారు వెంకీ.